హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భరత్ మ్యాథ్స్ మెటీరియల్. ఈరోజు మనం చూస్తున్న టాపిక్ వచ్చేసి డివిజిబుల్ రూల్స్ అండి. డివిజిబుల్ రూల్స్ బాధ్యత సూత్రాలు అని చెప్పేసి తెలుగు మీడియం వారికి. సో వీటిని ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అని అంటే మనం ఏదైనా కానీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు క్యాలిక్యులేషన్స్లో అండ్ మనం ఏదైనా నెంబర్ని క్రాస్ చేయాలన్నా కూడా కంపల్సరీ మనకి ఈ నెంబర్స్ అనేది తెలిసి ఉంటే ఈజీగా మీరు ఆన్సర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో వీ నీడ్ టు నో ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిజిబుల్ రూల్స్ కాన్సెప్ట్స్ ఏంటి, అవి ఏ విధంగా యూజ్ చేయాలి అంటే మనం సర్టెన్ నెంబర్ని చూడగానే 182 నెంబర్ని చూడగానే ఇది 7తో డివిజిబుల్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ 14తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పేసి అండి. 7 అండ్ 14తో డివిజిబుల్ అవుతుందని ఏ విధంగా చెప్పాలి, అండ్ మోర్ ఓవర్ 2తో డివిజిబుల్ అవుతుందని ఏ విధంగా చెప్పగలుగుతాం. అండ్ 198 297 ఈ నెంబర్ని చూడగానే 11తో డివిజిబుల్ అవుతుందని ఏ విధంగా చెప్పగలుగుతున్నాం. ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనం ఈరోజు స్టార్ట్ చేస్తున్న టాపిక్ వచ్చేసి బాజనీత సూత్రాలు, డివిజిబుల్ రూల్స్. మనం వెరీ బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. 2తో ఒక నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుందని ఏ విధంగా చెప్పగలుగుతామని అంటే చూడండి, లాస్ట్ డిజిట్ విచ్ మీన్స్ వన్స్ ప్లేస్ మస్ట్ అండ్ షుడ్ ఏముండాలి అంటే ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఈవెన్ నెంబర్ ఇది చాలా బేసిక్ అండి. 2తో డివిజిబుల్ అవ్వాలంటే మనం ఏం చెప్పాలి, ఈవెన్ నెంబర్ అయి ఉంటే సరిపోతుంది, అది 2తో డివిజిబుల్ అవుతుందని చెప్తాము. అండ్ 2 తర్వాత 3 గురించి తెలుసుకుంటే సమ్ ఆఫ్ టోటల్ డిజిట్స్ of a number must and should divisible by 3. అంటే ఏంటి, సమ్ ఆఫ్ టోటల్ డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్ మస్ట్ అండ్ షుడ్ డివిజిబుల్ బై 3 అని అంటే ఇప్పుడు 192 అనే నెంబర్ ఉంది అండి. 192 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా అవ్వట్లేదని తెలుసుకోవాలంటే నేను ఏం చేస్తున్నా, సమ్ ఆఫ్ టోటల్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 డిజిట్స్ ఉన్నాయి. ఈ డిజిట్ని సమ్ చేస్తున్నా. 1 + 9 10 10 + 2 12 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కదా. 12 అనేది 1 + 9 + 2 సమ్ ఈస్ 12 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కదా. 3 4 సమ్ రిమైండర్ ఇస్ 0. రిమైండర్ 0 వచ్చిందని అంటే మనకి 3తో డివిజిబుల్ అవుతుందని అర్థం. సో నేను దీన్ని మరొక విధంగా ఏ విధంగా చెప్తున్నాను అంటే 192ని డివిజిబుల్ అవుతుందా వాటి చెక్ చేయాలంటే 9 3 టేబుల్లో 9 అనేది డివిజిబుల్ అవుతుంది కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నా. 1 + 2 అంటే 3 కదా. సో 1 + 2 అంటే 3 కాబట్టి ఈ రెండు నెంబర్స్ కూడా క్యాన్సిల్ చేస్తున్నా. ఇలా క్యాన్సిల్ అయ్యాక రిమైనింగ్ మనకి ఏదైతే నెంబర్ రిమైనింగ్ లేకుండా ఉంటుందో అప్పుడు ఆ నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అవుతుందని అర్థం. 3 దగ్గర చాలా జాగ్రత్తగా వినండి. అండ్ వన్ మోర్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. 268 91 ఇలా 26,891 నెంబర్ ఉంది. 26,891 నెంబర్ ఉంది. ఈ నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అవుతుందా అవ్వట్లేదని అడిగాడు అనుకోండి. సో నేను సింపుల్గా ఏం చేస్తున్నా, ఫస్ట్ యాక్చువల్గా మనకు ఉన్న ఫార్ములా ప్రకారం ఏం చేయాలి, 2 + 6 6 + 8 8 + 9 9 + ఇలా సమ్ చేయాలి. ఇలా సమ్ చేయకుండా నేను ఏం చేస్తున్నా, 3 టేబుల్లో 6 అనేది డివిజిబుల్ అవుతుంది, క్యాన్సిల్. 9 అనేది డివిజిబుల్ అవుతుంది, క్యాన్సిల్. 8 + 1 9 కదా. 8 + 1 9 అంటే 3తో డివిజిబుల్ అవుతుంది కదా. సమ్ అనేది 8 + 1 9 గెట్ క్యాన్సిల్. ఇక్కడ రిమైండర్ ఏముంది, 2 ఉంది. 2 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా, అవ్వదు. సో ఈ నెంబర్ అనేది డివిజిబుల్ కాదు అని అర్థం. అండ్ ఇక్కడ మనకి ఈ ప్రాసెస్లో వెళ్తే ఇంకొక ఆన్సర్ కూడా వస్తుంది. ఆన్సర్ ఏంటి అని అంటే ఈ విధంగా చేస్తున్నప్పుడు మనకి లాస్ట్లో మిగులుతున్న నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ అనేది 3తో డివిజిబుల్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ అంటే 3తో ఈ నెంబర్ని డివిజిబుల్ చేసినప్పుడు మనకి రిమైండర్ అనేది 2 వస్తుందని అర్థం. ఇక్కడ మనకి 2 అనేది మిగిలింది కదా. సో 2 ఈజ్ అ రిమైండర్ ఆఫ్ 26,891 విచ్ ఈస్ డివిజిబుల్ బై 3 అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ 4 చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి 4 గురించి తెలుసుకుందామండి. 4
అంటే మనం ఒక నెంబర్ని చూడగానే 4తో డివిజిబుల్ అవుతుందా అవ్వట్లేదా అని చెప్పేసి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. రూల్ ప్రకారం వెళ్దాము, బట్ దానికి ఒక షార్ట్ కట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని చూద్దాము. ఓకేనా, చూడండి. లాస్ట్ 2 digits of a number must divisible by 4. అంటే సమ్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా 279 792 420 సమ్ ఇంత నెంబర్ని, ఇంత లాంగ్ నెంబర్ని 4తో డివిజిబుల్ అవుతుందో అవ్వట్లేదు అని అంటే మనం డివిజిబుల్ చెక్ చేసి 0 వస్తే అని చేయకుండా సింపుల్గా నేను ఏం చేస్తున్నా, లాస్ట్ 2 digits అన్నాడు, లాస్ట్ 2 digits చెక్ చేసుకొని 4తో డివిజిబుల్ అవుతున్నాయి అవ్వట్లేదా. లాస్ట్ 2 digits ఏంటి, 20 ఈజ్ డివిజిబుల్ బై 4 కదా, రిమైండర్ 0 వస్తుంది, రిమైండర్ అనేది 0 వస్తుంది. ఈ 20 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి టోటల్ నెంబర్ కూడా 4తో డివిజిబుల్ అవుతుంది. సింపుల్గా లాస్ట్ 2 digits అనేవి 4తో డివిజిబుల్ అయితే టోటల్ నెంబర్ అనేది 4తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, ఇది మనం చూసే ఒక మెయిన్, అంటే అందరూ ఫాలో అయ్యే ఒక లాజిక్గా ఫాలో అవుతాం. బట్ మనం ఇక్కడ చేసేది కంపల్సరీ డిఫరెంట్గా ఉండాలి. సమ్ 192 ఈజ్ డివిజిబుల్ బై 4 ఆర్ నాట్ అని అంటాడు. ఇప్పుడు 92 ఈజ్ డివిజిబుల్ బై 4 అంటే స్ట్రక్ అయిపోతాం. ఓకే, స్ట్రక్ అయిపోతాం. కానీ 92 ఈజ్ డివిజిబుల్ బై 4 అని చెప్పేసి అని ఈజీగా ఎలా చెప్పగలుగుతున్నామని అంటే, మనకి 4తో డివిజిబుల్ అవ్వాలంటే ఫస్ట్ ఏంటి, నెంబర్ మస్ట్ ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. మస్ట్లీ ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఫస్ట్ థింగ్ ఏంటి, నెంబర్ మస్ట్లీ ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఈవెన్ నెంబర్ అయి ఉన్నప్పుడు ఈవెన్ నెంబర్స్ ఏముంటాయి, 0 2 4 6 8 2 4 6 8. ఇందులో 2 and 6ని సపరేట్గా కన్సిడర్ చేయండి. 2 and 6ని సపరేట్గా కన్సిడర్ చేయండి. సపరేట్గా కన్సిడర్ చేసి ఇందాక మనం 192 అన్నాం కదా, 192లో 92 ఈజ్ డివిజిబుల్ బై 4 అని చెప్పేసి అంటే స్ట్రక్ అయ్యాం కదా. ఈ లాజిక్ తెలిస్తే ఈజీగా 192 డివిజిబుల్ బై 4 ఆర్ నాట్ అనేది మీరే చెప్తారు. ఇన్ కేస్ వన్స్ ప్లేస్ ఇఫ్ వన్స్ ప్లేస్ 2 ఆర్ 6, వన్స్ ప్లేస్లో 2 కానీ 6 కానీ ఉన్నట్లయితే దెన్ టెన్స్ ప్లేస్లో మస్ట్ ఆడ్ నెంబర్ అయి ఉండాలి. ఆడ్ నెంబర్ ఉండాలి. వన్స్ ప్లేస్లో 2 కానీ 6 కానీ ఉన్నట్లయితే టెన్స్ ప్లేస్లో మస్ట్ అండ్ షుడ్లీ ఆడ్ నెంబర్ ఉండాలి. ఇప్పుడు 176 అని అంటే 6 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది, 2 and 6 వచ్చాయి. ఇక్కడ మనకి టెన్స్ ప్లేస్లో ఏముండాలి, కంపల్సరీ ఆడ్ నెంబర్ ఉండాలి. ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది. ఓకే, ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి సో ఈ నెంబర్ అనేది మస్ట్ అండ్ షుడ్లీ 4తో డివిజిబుల్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇన్ కేస్ 0 or 4 or 8 0 or 4 or 8 అనేది వన్స్ ప్లేస్లో ఉన్నట్లయితే, వన్స్ ప్లేస్లో 0 4 8 ఉన్నట్లయితే టెన్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉండాలి. టెన్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉండాలి. ఇప్పుడు 2164 ఆర్ 2172 ఆర్ 194. ఈ నెంబర్ అండ్ దిస్ వన్ ఈ 3 నెంబర్ని చెక్ చేద్దాం. ఇప్పుడు 4 వచ్చింది అని అంటే వన్స్ ప్లేస్లో 4 వస్తే టెన్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉంది. సో 64 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది. సో టోటల్ నెంబర్ కూడా 4తో డివిజిబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ 2 వచ్చింది అంటే టెన్స్ ప్లేస్లో ఏముండాలి, కంపల్సరీ అంటే
ఇక్కడ 2 వస్తే టెన్స్ ప్లేస్లో ఆడ్ నెంబర్ ఉండాలి. ఆడ్ నెంబర్ ఉంది 72 ఇస్ డివిజిబుల్ బై 4 అంటే టోటల్ నెంబర్ కూడా డివిజిబుల్ బై 4 అని. బట్ ఇక్కడ 4 వచ్చింది, వన్స్ ప్లేస్లో 4 వచ్చింది. వన్స్ ప్లేస్లో 4 వచ్చినప్పుడు టెన్స్ ప్లేస్లో ఏమో కంపల్సరీ ఈవెన్ నెంబర్ ఉండాలి. కానీ ఇక్కడ మనకి ఆడ్ నెంబర్ వచ్చింది. సో ఇది 4తో డివిజిబుల్ కాదు అని అర్థం. ఈ విధంగా మనకి లాస్ట్ నెంబర్ 2 నెంబర్స్ని చూసాక కూడా కొందరికి మనకి ఆ నెంబర్స్ మల్టిప్లైస్ రాకపోతే ఈజీగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, వన్స్ ప్లేస్లో 2 కానీ 6 కానీ 2 కానీ 6 కానీ ఉంటే టెన్స్ ప్లేస్లో కంపల్సరీ ఏముండాలి, ఆడ్ నెంబర్ ఉండాలి. ఇన్ కేస్ 0, 4, 8 ఉన్నాయంటే టెన్స్ ప్లేస్లో కంపల్సరీ ఈవెన్ నెంబర్ ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఆ 4తో డివిజిబుల్ అనేది ఈజీగా అవుతుంది. నెక్స్ట్ 5 చూద్దాం. 5తో పాటు 6, 7 రిమైనింగ్ నెంబర్స్ కూడా చెక్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇప్పుడు చూస్తున్నాం 5 ఈజ్ ఈజీ టు ఫైండ్. సింపుల్ అండి. వన్స్ ప్లేస్ షుడ్ హ్యావ్ ఓన్లీ 0 or 5 అంటే 10 కావచ్చు, 15 కావచ్చు, 20, 25 కావచ్చు. అంటే వన్స్ ప్లేస్లో ఏదైతే 0 or 5ని ఉంటాయో, వన్స్ ప్లేస్లో 0 or 5ని కలిగి ఉంటాయో అవి కంపల్సరీ 5తో డివిజిబుల్ అవుతాయని చెప్పొచ్చు. ఇది చాలా సింపుల్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 6 అని చెప్పేసి అని. ఇక 5కి అండ్ 10కి కూడా ఈజీ అండి. 10కి కూడా ఇక్కడే చెప్పేద్దాము. 10 ఏంటి అంటే వన్స్ ప్లేస్ ఓన్లీ 0 ఉండాలి. వన్స్ ప్లేస్ ఓన్లీ 0 అని చెప్పేసి అని. ఇది డెడ్ ఈజీ. ఇవి రెండు కాకుండా మనకి 8, 11 అనేవి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. 8 and 11 అనేవి ఎక్కువగా అడుగుతుంటాడు. అవి ఏ విధంగా సాల్వ్ చేయాలి, అవి వాటిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి అని చూద్దాం. చూద్దామండి. నెక్స్ట్ వన్ ఇప్పుడు 6 గురించి చూస్తే 6 గురించి మనం ఏం చెప్పొచ్చు అంటే 6కి ఫ్యాక్టర్స్గా మనం 2 into 3గా రాయొచ్చు. 2 into 3గా రాయొచ్చు. అంటే 6తో డివిజిబుల్ అవ్వాలంటే నెంబర్ should be divisible by 2 and 3. Must and should be divisible by 2 and 3. అంటే ఆ నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ 3తో కూడా డివిజిబుల్ అవ్వాలి. సో ఇప్పుడు చూద్దాం. 1236 అనే నెంబర్ ఉందండి. 1236 నెంబర్ ఉంది. 1236 నెంబర్ అనేది 6తో డివిజిబుల్ అవుతుందా అవ్వదా అని చెప్పేసి చెక్ చేయాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 యొక్క రూల్ ఏంటి, వన్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉండాలి. వన్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉంది. సో 2 ఈజ్ ద సాటిస్ఫైడ్. 2 ఒకటి సాటిస్ఫై అయితే సరిపోదు. 6 డివిజిబుల్ కావాలంటే 3 కూడా సాటిస్ఫై అవ్వాలి. 3 ఏ విధంగా సాటిస్ఫై అవుతుంది, సమ్ ఆఫ్ ది టోటల్ నెంబర్స్ మస్ట్ అండ్ షుడ్ బి డివిజిబుల్ బై 3 అని చెప్పేసి చెప్తాం. సో 3కి మనం ఆ విధంగా కాకుండా 1 + 2 3 కదా, గెట్ క్యాన్సిల్. 3 1 3, 6 కూడా డివిజిబుల్ అవుతుంది. సో ఇది కూడా క్యాన్సిల్. అంటే టోటల్ నెంబర్స్ అనేటివి 3తో డివిజిబుల్ అవుతున్నాయి. సో 3 కూడా డివిజిబుల్ అవుతుంది. సో 2 and 3తో రెండింటితో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 1236 అనే నెంబర్ అనేది 6తో కూడా డివిజిబుల్ అవుతుంది అన్నట్టు. 6తో కూడా డివిజిబుల్ అవుతుంది. కావాలంటే చెక్ చేయండి. 6 2s are 12, 0 6 6s are 36, 206, రిమైండర్ ఇస్ 0. సో 6కి రూల్ ఏంటి, మనకి 2 and 3తో కంపల్సరీ డివిజిబుల్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 8 అండి. 8కి ఏ విధంగా చేయాలి, 8కి మనం యాక్చువల్గా చెప్పాలి అని అంటే 7 గురించి చెప్పాలి. 7 అనేది వీడియో ఎండింగ్లో చెప్తాను. 7కి సమ్ డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అనేటివి డెఫినెట్గా నేర్చుకుని ఉంటే చేయడం అనేది ఈజీ అవుతుంది. 8 గురించి నేర్చుకుందాం. 8 యాక్చువల్లీ 8, 4, 2 ఈ మూడింటి యొక్క డివిజిబుల్ రూల్స్ అనేది 2 యొక్క రూట్స్ పైన ఆధారపడి ఉంటాయి. 2 యొక్క స్క్వేర్ అంటే ఘాతాల పైన ఆధారపడి ఉంటాయి. 2 power 1 అని చెప్పేసి అని, 2 power 2, 2 power 3. 2 power 3 means 8, 2 power 2 means 4, 2 power 1 means 2, 2 power 1 means 2. అంటే 2 యొక్క డివిజిబుల్ చెప్పాలంటే మనం ఏం చెప్పాం, 2 power 1 అంటే 2 కాబట్టి వన్స్ ప్లేస్లో
ఈవెన్ నెంబర్ ఉంటే సరిపోతుంది, విచ్ మీన్స్ వన్స్ ప్లేస్ అనేది 2తో డివిజిబుల్ అయితే టోటల్ నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అవుతుందని చెప్తాము. ఇన్ కేస్ 4కి చెప్పాలి అని అంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేటివి 4తో డివిజిబుల్ అయితే లాస్ట్ 2 డిజిట్స్ అనేటివి 4తో డివిజిబుల్ అయితే టోటల్ నెంబర్ కూడా 4తో డివిజిబుల్ అవుతుందని చెప్తాము. ఇక్కడ ఏం చెప్పాము, లాస్ట్ 1 డిజిట్ అనేది 2తో డివిజిబుల్ అయితే టోటల్ నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అవుతుందని చెప్పాము. ఇక్కడ 8కి చెప్పాలంటే లాస్ట్ 3 డిజిట్స్ అనేటివి 8తో డివిజిబుల్ అయితే టోటల్ నెంబర్ కూడా 8తో డివిజిబుల్ అవుతుందని చెప్పాలి. సో 8 గురించి చెప్పాలి అని అంటే లాస్ట్ 3 డిజిట్స్ మస్ట్లీ డివిజిబుల్ బై 8. అంటే మనకి ఇచ్చే నెంబర్ థౌజండ్స్లో ఉన్నప్పుడైనా లేదు అని అంటే మనకి 10,000స్లో ఉన్నప్పుడైనా ఈ లాజిక్ అనేది చాలా యూజ్ అవుతుంది. 10,264 ఉంది, 10,264 ఉంది. ఈ నెంబర్ అనేది 8తో డివిజిబుల్ అవుతుందని అంటే అవుతుందని చెప్పాలి. అంతే ఫాస్ట్గా ఏ విధంగా చెప్పగలుగుతున్నామని అంటే హండ్రెడ్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు 10s అండ్ 1s ప్లేస్లో ఉన్న నెంబర్ లాస్ట్ 2 డిజిట్స్ నెంబర్ అనేటివి 4తో డివిజిబుల్ అవ్వాలి. ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు 100s ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివిజిబుల్ అవ్వాలి. ఇన్ కేస్ 10,112 అని చెప్పేసి ఉంది అనుకోండి. 100s ప్లేస్లో ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు 12 అనేది అంటే రిమైనింగ్ 2 నెంబర్స్ అనేటివి కంపల్సరీ 4తో డివిజిబుల్ అవ్వాలి. ఇక్కడ ఏం చెప్పాము, ఇందాక చెప్పింది కొంచెం రాంగ్ అండి, కొంచెం కరెక్షన్ చేయండి. 100s ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు రిమైనింగ్ నెంబర్స్ అనేటివి కంపల్సరీ 8తో డివిజిబుల్ అవ్వాలి. 100s ప్లేస్లో ఈవెన్ ఉంటే 8తో డివిజిబుల్ అవ్వాలి. 100s ప్లేస్లో ఆడ్ ఉంటే 4తో డివిజిబుల్ అవ్వాలి. 100s ప్లేస్లో ఆడ్ నెంబర్ ఉంటే 4తో డివిజిబుల్ అవ్వాలి. ఈవెన్ నెంబర్ ఉంటే 8తో డివిజిబుల్ అవ్వాలి. ఓన్లీ 4తోనే డివిజిబుల్ అవ్వాలండి. ఇప్పుడు ఇక్కడ 108 ఉంది, 10,108 ఉందని అనుకోండి, 1 ఉంది అండ్ ఇక్కడ 8 ఉంది. అంటే ఇక్కడ 100s ప్లేస్లో 1 ఉండి 08 మీన్స్ ఇది 4తో డివిజిబుల్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ 8తో కూడా డివిజిబుల్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఉన్న రూల్ ఏంటి అని అంటే 100s ప్లేస్లో ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు ఓన్లీ 4తోనే డివిజిబుల్ అవ్వాలి. ఇక్కడ చూడండి 10,112 ఉంది. 10,112 ఉన్నప్పుడు 100s ప్లేస్లో ఈ ఆడ్ నెంబర్ ఉంది. 100s ప్లేస్లో ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు 12 అనేది ఓన్లీ 4తో డివిజిబుల్ అవుతుంది, 8తో డివిజిబుల్ అవ్వదు. సో ఈ నెంబర్ అనేది టోటల్గా 8తో డివిజిబుల్ అవుతుందని చెప్పచ్చు. ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తే కొన్ని నెంబర్స్ని మీరు పర్సనల్గా తీసుకొని ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రం ఈజీగా సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఓకేనా, ఇది 8 గురించి. నెక్స్ట్ 9 గురించి చూద్దామండి. 9 గురించి చూసినప్పుడు 9 అనేది ఏ విధంగా చేయాలని చెప్పేసి అని చూద్దాం. అండ్ నౌ 9 గురించి చూసినప్పుడు 9 అంటే ఏం లేదండి, సమ్ ఆఫ్ టోటల్ డిజిట్స్ mostly divisible by 9. ఇది మనకి అన్ని బుక్స్లో ఉంటుంది. బట్ నెంబర్ని చూడగానే మనం ఇది కూడా ఏ విధంగా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. మనం 3 దగ్గర ఏ విధంగా చేస్తామో 9 దగ్గర కూడా అదే విధంగా చేస్తామండి. సింపుల్గా 9 దగ్గర ఏం లేదు. 9 దగ్గర ఏ విధంగా చేయాలంటే సమ్ ఆఫ్ టోటల్ డిజిట్స్ మస్ట్ డివిజిబుల్ బై 9 అన్నాం కదా, మస్ట్ 9 రావాలి. సమ్ ఆఫ్ టోటల్ డిజిట్స్ అనేది కంపల్సరీ 9 వచ్చినప్పుడు మాత్రమే మనకి డిజిట్స్ అనేది ఈజీగా 9తో డివిజిబుల్ అవుతుందని చూద్దాం. ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ చూస్తే 198,2673 ఉంది. ఈ నెంబర్ అనేది 9తో డివిజిబుల్ అవుతుంది అవ్వట్లేదు అంటే యాజ్ పర్ రూల్ ప్రకారం మనం ఏం చేస్తాం, 1 + 9 10, 1 + 9 10, 10 + 8 18, 18 + 2 20, 20 + 6 26, 26 + 7 33, 33 + 6 36.
36 అనేది 9తో డివిజిబుల్ అవుతుందా అంటే 9 1 జా 9 4 జా 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి రిమైండర్ 0. సో 9 అనేది మొత్తం నెంబర్ని డివిజిబుల్ చేస్తుందని అంటాం. కానీ ఇదంతా చేయకుండా సింపుల్గా ఒకసారి చూద్దాం. 9 గెట్ క్యాన్సిల్, 9 టేబుల్లో 9 వస్తుంది, గెట్ క్యాన్సిల్. 1 8, 1 + 8 9 గెట్ క్యాన్సిల్. 2 + 7 2 + 7 9 కదా, గెట్ క్యాన్సిల్. 6 + 3 గెట్ క్యాన్సిల్, 9 వచ్చేసింది. సో అన్ని నెంబర్స్ కూడా డివిజిబుల్ అవుతున్నాయి కదా, అన్ని నెంబర్స్ కూడా క్రాస్ అవుతున్నాయి 9తో చెక్ చేసినప్పుడు. సో ఈ నెంబర్ని 9తో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుందంటే 0. ఇన్ కేస్ రిమైండర్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే 192 ఉంది. 192ని మనం 9తో చెక్ చేసినప్పుడు రిమైండర్ ఎంత అని అడిగితే మనం ఏం చేస్తాం, జనరల్ క్యాలిక్యులేషన్లో 9 1 జా 9 2 జా 18 అంటే 9 8 9 - 8 అంటే 1 2 9 1 జా 9 3 ఇస్ ద రిమైండర్ అని చెప్పేసి అని చెప్తాం. 3 ఇస్ ద రిమైండర్. బట్ 192 గురించి చెప్పినప్పుడు నేనేం చేస్తున్నా, 9తో డివిజిబుల్ అవ్వాలంటే ఏంటి, 9 అనేది ఉండాలి. 9 గెట్ క్యాన్సిల్, 9 క్యాన్సిల్ అయితే 1 + 2 ఎంత, 1 + 2 రిమైండర్ అవే కదండి నెంబర్స్. 1 + 2 ఉంది 3 కదా, ఈ 3 అనే రిమైండర్ అక్కడ వచ్చింది కదా, ఈజీగా మన రిమైండర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంతే కాకుండా ఇంకా ఏదైనా క్వశ్చన్ తీసుకున్నావు, ఇంకేదైనా నెంబర్ తీసుకున్నా కూడా 2 7 6 3 8 2 7 6 3 8 ఉంది. ఇక్కడ చెక్ చేస్తే 2 + 8 9 9 + 6 15 15 + 3 18 18 + 8 26ని మనము 9తో డివిజిబుల్ చేస్తే 9 1 జా 9 2 జా 18 9 3 జా 27. సో 9 2 జా 18 8 ఈజ్ ద రిమైండర్. మనం ఇది 8 అనేది రిమైండర్గా చెప్పాం. బట్ ఇది కూడా చేయకుండా ఈజీగా చేయాలంటే 2 + 7 9 6 + 3 9 8 అనేది రిమైండింగ్ ఉంటుంది కదా, 8 అనేది రిమైండర్ అని అర్థం. 8 అనేది రిమైండర్. ఓకేనా. ఇంకా కావాలి అంటే 27 63 8 9తో డివిజిబుల్ చేస్తున్నా 9 3 జా 27 6 0 3 9 7 జా 63 అండ్ 8 తీసుకుంటే 9 0 0 అంటే ఇక్కడ 8 అనేది రిమైనింగ్ ఉంటుంది. 8 ఈజ్ ద రిమైండర్. సో ఇదంతా చేసినా కూడా మనకి 8 అనేది రిమైండర్ వస్తుంది. సో ఇదంతా కాకుండా మనకి సింపుల్గా 8 అనేది రిమైండర్ ఏ విధంగా వస్తుందని తెలుసుకోవాలంటే 9 యొక్క డివిజిబుల్ రూల్ని ఈ విధంగా కాకుండా ఈ విధంగా షార్ట్కట్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే. అండ్ నౌ 11 గురించి తెలుసుకుందామండి. 11 యొక్క డివిజిబుల్ రూల్స్ ఏంటి అని అంటే మనము డైరెక్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 279 279 4594 4594 ఈ నెంబర్ అనేది 11తో డివిజిబుల్ అవుతుందా అవ్వట్లేదా అని ఏ విధంగా చెక్ చేయాలి అని అంటే సమ్ నెంబర్ని స్కిప్ చేస్తూ 2 + 9 ప్లస్ చేయండి అండ్ అలానే రిమైనింగ్ నెంబర్స్ కూడా ప్లస్ చేయండి. ప్లస్ చేస్తే ఇప్పుడు మనకేమొస్తుంది 2 + 9 11 11 + 5 16 16 + 4 20 రిమైనింగ్ వాటిని కూడా ప్లస్ చేయండి. 7 + 4 11 11 + 9 20 ఈక్వల్ వచ్చాయి అని అంటే నెంబర్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి డివిజిబుల్ బై 11 అని చెప్పేసి అని అర్థం. అదే ఏ విధంగా అని చెప్పేసి అంటే నెంబర్ని స్కిప్ చేస్తూ సమ్ చేస్తే 20 అనేది ఒక గ్రూప్ నెంబర్కి 20 వచ్చింది సమ్ చేసినప్పుడు, మరొక గ్రూప్ చెక్ చేస్తే కూడా 20 వచ్చింది. ఈ 20 ఈక్వల్ అయినప్పుడు 11 అని చెప్పేసి అని అంటే ఇలా ఈక్వల్ వస్తే ఆ నెంబర్ అనేది టోటల్గా 11తో డివిజిబుల్ అవుతుందని చెప్పొచ్చు. మరి ఈక్వల్ రానప్పుడు మరొక సిచ్యువేషన్ ఏంటి చూద్దాం. 20702 అండ్ 50 ఓకే ఎనఫ్, ఈ నెంబర్ సరిపోతుంది. 20702 ఉందండి. 20702 ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం 2 + 7 + 2
2 + 7 9, 9 + 2 11. రిమైనింగ్ నెంబర్స్ ఏంటి 0, 0 + 0 0. బట్ 11 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కదా, 11 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలంటే ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది అంటే ఐ మీన్ సేమ్ రాలేదు అని అంటే సమ్స్ అనేటివి రెండు కూడా సేమ్ రాలేదు అని అంటే మనం డిఫరెన్స్ తీసుకోవాలి. 0 11కి డిఫరెన్స్ ఎంత అండి 11. ఈ 11 అనేది 11తో డివిజిబుల్ అయితే డిఫరెన్స్ చూసుకోవాలి. ఎప్పుడైతే ఈక్వాలిటీ లేదు అన్నప్పుడు మాత్రం మనం ఏం చేయాలి 11 యొక్క అంటే ఆ డిఫరెన్స్ తీసుకొని ఆ డిఫరెన్స్ అనేది 11 - 0 11 కదా, ఈ 11 అనేది 11తో డివిజిబుల్ అయితే మనకి 11తో డివిజిబుల్ అవుతుంది, టోటల్ నెంబర్ అనేది 11తో డివిజిబుల్ అవుతుందని చెప్పాలి. చూద్దాం మరొక ఎగ్జాంపుల్ 2 0 9 429. ఇప్పుడు చూద్దాం 4 + 2 13. హియర్ 2. 13 ఈజ్ నాట్ ఈక్వల్ టు 2. 13 ఈజ్ నాట్ ఈక్వల్ టు 2. ఇప్పుడు ఏం చేయాలి, నాట్ ఈక్వాలిటీ వచ్చినప్పుడు మరొక సిచ్యువేషన్ ఏంటి, ఈక్వాలిటీ వస్తే డైరెక్ట్ 11తో డివిజిబుల్ అవుతుంది. ఈక్వాలిటీ రానప్పుడు ఏం చేయాలి, డిఫరెన్స్ చూసుకొని డిఫరెన్స్ అనేది 11తో డివిజిబుల్ అవుతుంది అట్లా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈక్వాలిటీ రాలేదు కాబట్టి నేను ఏం చేస్తున్నా, డిఫరెన్స్ చూసుకుంటున్నాను. 13 - 2 అని అంటే 11. 11 ఈజ్ డివిజిబుల్ బై 11 కాబట్టి 13 - 2 అనేది 11 కాబట్టి 11 అనేది 11తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 429 అనేది టోటల్ కూడా 11తో డివిజిబుల్ అవుతుందని చెప్పొచ్చు. 420 అనేది టోటల్గా 11తో డివిజిబుల్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ అలానే ఇది 11కి సంబంధించి అండి. అండ్ 7 గురించి తెలుసుకుంటే 7 అనేది చాలా ఇంపార్టెంట్. 7 గురించి తెలుసుకుంటే 7 అనేది ఏ విధంగా వస్తుందని చూద్దాం. 7 అనేది మనము ఇది కూడా ఎగ్జాంపుల్గా తీసుకుంటే 182 ఉంది. 182 అనే నెంబర్ ఉంది. ఏం చేస్తున్నా, లాస్ట్ నెంబర్ని వన్స్ డిజిట్ నెంబర్ని ట్వైస్ చేస్తున్నా. అంటే 2 ఉంది, 2కి రెట్టింపు అంటే ట్వైస్ చేయడం అంటే 2 × 2 4 కదా. 18 రిమైనింగ్ నెంబర్ నుంచి వన్స్ డిజిట్ ట్వైస్ని తీసేస్తున్నా. 18 - 4 అంటే 14. 14 ఈజ్ డివిజిబుల్ బై 7 కదా. సో 14 అనేది డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇంకా ఈ 14 కూడా డౌట్ ఉంది అని అంటే మీకు ఏం చేయండి, 4ని ట్వైస్ చేయండి. 4ని ట్వైస్ చేస్తే 8, రిమైనింగ్ నెంబర్ ఎంత అండి 1. 4ని ట్వైస్ చేస్తే 8, 1 - 8 అంటే 7. డిఫరెన్స్ మాత్రమే తీసుకుంటున్నా, వాల్యూని తీసుకోవట్లేదు, డిఫరెన్స్ మాత్రమే తీసుకుంటున్నా. 7 అనేది వస్తుంది కాబట్టి 7 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది కదా. సో 7 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 182 అనేది కూడా 7తో డివిజిబుల్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ వన్ మోర్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే 112 తీసుకుంటున్నా. 11 మైనస్ దీనికి రెట్టింపు నెంబర్ ట్వైస్ నెంబర్ 4. 11 - 4 అంటే 7. 7 ఈజ్ డివిజిబుల్ బై 7 కాబట్టి 112 ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 7 అని చెప్పొచ్చు. అండ్ మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 217 అని చెప్పేసి 7ని ట్వైస్ చేస్తే 14. 7ని ట్వైస్ చేస్తే 14. 21 - 4 అంటే 7. 7 ఈజ్ డివిజిబుల్ బై 7. సో కంపల్సరీ 217 అనేది 7తో డివిజిబుల్ అవుతుంది. ఇది 7కి సంబంధించి. అండ్ ఇలానే మిగతా వాటికి 12 అండ్ 14 అండ్ 15 సంబంధించి ఏ విధంగా చేయాలి అని అంటే 12 అంటే సపరేట్ రూల్ ఏమి ఉండదండి. దానికి 12 అంటే 3 × 4గా రాసేసుకొని సార్ 2 × 6గా కూడా రాయొచ్చు, 2 × 6గా కూడా రాయొచ్చు, 3 × 4గా కూడా రాయొచ్చు. ఈ రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం, 2తో చెక్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ 6తో చెక్ చేయాలంటే మళ్ళీ 2తో చెక్ చేయాలి కదా. మళ్ళీ ఇక్కడ ఏం రాస్తాం, దీనికి 6కి సపరేట్ రూల్ ఉందా, లేదు. మళ్ళీ 2 అండ్ 3తో సపరేట్ చెక్ చేయాలి. అంటే 2 × 3 రాస్తే 4 × 3 అవుతుంది కదా. సో 3 × 4 12తో డివిజిబుల్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3తో డివిజిబుల్ అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ 14తో డివిజిబుల్ అవ్వాలి. అండ్ 14 గురించి తెలుసుకుంటే 2 × 7 7తో డివిజిబుల్ అవుతూ ఈవెన్ నెంబర్ అయి ఉండాలి అని చెప్పేసి అని అర్థం. అండ్ 15 గురించి తెలుసుకుంటే 3 × 5 15 అంటే 5తో డివిజిబుల్ అవుతూ టోటల్ నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అవ్వాలి. ఇప్పుడు సపోజ్ 15 టేబుల్లో 15 వస్తుంది, 30 వస్తుంది, 45 వస్తుంది. 1 + 5 6 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది, 5తో కూడా డివిజిబుల్ అవుతుంది. 30 అనేది 3 + 0 3 3తో డివిజిబుల్ అవుతుంది. 4 + 5 9. ఇలానే 16 అంటే 2 to the power of 4 విచ్ మీన్స్ లాస్ట్
4 digits, లాస్ట్ 4 digits 16తో డివిజిబుల్ అవుతే టోటల్ నెంబర్ అనేది 16తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పొచ్చు. ఇది మనం బేసిక్గా నేర్చుకొని ఉంటే వీటి యొక్క రిమైండర్స్ కానీ ఆ రిమైండర్స్తో మనకి చాలా వరకు నెంబర్ సిస్టంలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇది మనం చాలా రోజుల తర్వాత చేసిన వీడియో. సో మీకు ఇక్కడ ఈ బేసిక్ కాన్సెప్ట్స్ చెప్పిన తర్వాత ఫర్దర్ క్లాసెస్ని మీకు అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అనేది ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్లో కంపల్సరీ మీకు స్టాండర్డ్ ఉన్న క్వశ్చన్స్ని వీటిపైన మన క్వశ్చన్స్ని ఏ విధంగా అడుగుతారని చెప్పేసి క్వశ్చన్స్ని మనం గ్యాదర్ చేసి తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ ఈరోజు మీకు వీడియో నచ్చినట్లయితే మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం ఇప్పుడు చేసుకున్నట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. అండ్ మోర్ ఓవర్ మీరు మాకు ఏదైనా చెప్పాలి అండ్ ఫీడ్బ్యాక్ ఏదైనా ఇవ్వాలనుకుంటే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ.